రెడ్ బాన్సువాడ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పంచాయతీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పోచారం వర్గీయులు ఏనుగు రవీందర్ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. భారీగా ఈ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రెడ్ బాన్సువాడ కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు బయటపడినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, స్థానిక కాంగ్రెస్ నేతలు ఏం చెప్తున్నారు? ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితి తలెత్తినటువంటి ప్రస్తుత పరిస్థితి అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క బాన్సువాడలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెందూరులో ఒక నూతనంగా ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు భారీగా గుమిగూడారు. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ బాన్సువాడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి ఆ కార్యక్రమంకి వెళ్లే క్రమంలో అతన్ని రాకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు డోర్ వేసి అడ్డగించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు అలాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య బాహాబాహి ఘర్షణ వాతావరణం తలెత్తుకుంది. ఒక్కసారిగా పోలీసులంతా అలర్ట్ అయ్యి అక్కడ ఆ గొడవను ఆపే ప్రయత్నం చేశారు. ఎంతకీ సంధాయించినప్పటికీ ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. ఒక క్రమంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా వారిని అడ్డుకొని ఏనుగు రవీందర్ రెడ్డిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు, ఆయన కూడా ఆగ్రహానికి గురయ్యారు. ఇదంతా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆమె ఎదుటే ఇదంతా జరిగింది. సో ఒక్కసారిగా అక్కడ ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా వర్గపోరు నడుస్తూనే ఉంది. ఎందుకంటే బాన్సువాడలో కాంగ్రెస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేశారు, పోచారం పైన ఓడిపోయారు. అయితే తర్వాత క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య వర్గపోరు మొదలుకుంది. చాలా సార్లు ఇలాంటి గొడవలు జరిగాయి. వాళ్ళ తాజాగా మళ్ళీ మంత్రి సీతక్క పర్యటనలో మరోసారి ఈ ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ వాతావరణం, వర్గపోరు అనేది మరోసారి బయటపడిందని చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. భయపడలేడు